హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మన ఫోన్లోంచి ఇలాంటి ఫోటోని ఈ విధంగా 2 మినిట్స్లో ఎలా మార్చుకోవాలని చెప్తాను. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన డైలీ లైఫ్లో ఇలాంటి ఫొటోస్ కోసం మనం ఫోటో స్టూడియో లేదంటే ఇంటర్నెట్ కేఫ్కి వెళ్తూ ఉంటాం. కానీ అది అవసరం లేదు. మన క్రోమ్లో కట్అవుట్ ప్రో అని చెప్పేసి సెర్చ్ చేస్తే అక్కడ పాస్పోర్ట్ ఫోటో మేకర్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఏదైనా ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత అక్కడ పక్కన మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి కలర్, ఒకటి బ్యాక్గ్రౌండ్. కలర్ మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకుంటే అది బ్యాక్గ్రౌండ్ కింద మారిపోతుంది. అండ్ అలాగే అది మనకి ఇష్టమైన కలర్ అనేది ఏది కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ మల్టీ కలర్స్ ఆప్షన్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఏ కలర్ కావాలన్నా కూడా మనం అక్కడ కలర్ అనేది చూస్ చేసుకుంటే మనకు ఆ కలర్ బ్యాక్గ్రౌండ్లో అయిపోతుంది. తర్వాత కాస్ట్యూమ్కి వస్తే అక్కడ మనకి సైన్ అప్ అడుగుతుంది. సైన్ అప్ మన గూగుల్ అకౌంట్ లేదంటే ఫేస్బుక్ అకౌంట్ తోటి సైన్ ఇన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఒక యాడ్ వస్తుంది. యాడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత మనకి ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. తర్వాత మనకు కావాల్సిన ఫోటో మీద సెలెక్ట్ చేసుకుంటే, డ్రెస్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఆ డ్రెస్ అనేది మన ఫొటోస్కి అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు, మీరు బ్లూ కలర్ సెలెక్ట్ చేశాను. బ్లూ కలర్ టీ షర్ట్ అనేది రౌండ్ కలర్ షర్ట్ అనేది అప్లై అయిపోయింది. తర్వాత సూట్ సెలెక్ట్ చేశాను. సూట్ అనేది కూడా సెలెక్ట్ అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత అక్కడ డన్ మీద క్లిక్ చేసి తర్వాత అక్కడ క్రాప్ ఆప్షన్ ఫోటో స్పెసిఫికేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పేపర్ సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత A4 అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా A4 ఎన్ని ఫోటోస్ అయితే పడుతుందో అన్ని ఫోటోస్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత డన్ చేస్తే మనకి అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. అది ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ క్వాలిటీ అనేది 100% పెట్టుకుంటే మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన ఫైల్ చూడొచ్చు, మీరు ఎంత క్లారిటీగా ఉంటుంది, చాలా క్లారిటీతో వస్తుంది. సో ఇది జస్ట్ మనం ప్రింట్అవుట్ సేవ్ చేసుకొని షాప్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. వీడియోలో కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మొదటిసారి కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఎంతమంది థ్యాంక్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.